హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఆగస్టు 23, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లేటెస్ట్గా వచ్చిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ఎలాగైతే తెచ్చుకుందో కామెడీ పరంగా, ఈ మూవీ కూడా కామెడీ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. రావు రమేష్ గారు అలాగే తన కొడుకు అయిన అంకిత్, వీరి దగ్గర నుంచి వచ్చే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. స్టోరీ రైటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్య. అంతేకాకుండా ఇంద్రజ గారు కూడా ఈ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే నటించారు. తన దగ్గర నుంచి కామెడీ అంతగా ఉండదు, కానీ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఒక పక్క నుంచి కామెడీగా ఎంజాయ్ చేస్తూ మరొక పక్క నుంచి ఎమోషనల్ సీన్స్ వస్తూ ఉంటాయి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. బేసిక్గా స్టోరీ ఏంటంటే, రావు రమేష్ అలియాస్ సుబ్రహ్మణ్యం చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఎలాంటి జాబు రాకపోయేసరికి తన పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే రావడం అయితే జరిగింది. స్టోరీ లైన్ చాలా కొత్తగా అయితే అనిపించింది. మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. కాకపోతే కొన్ని సీన్స్ చూసుకుంటే ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టారు కదా అని అయితే అనిపిస్తుంటుంది. కానీ దాని తర్వాత వచ్చే సీన్ మాత్రం, ఈ కాపీ కొట్టిన సీన్ మాత్రం మీరు ఆన్ ద స్పాట్ మర్చిపోతారు. అలాంటి స్టోరీ రైటింగ్ అయితే ఉంది. ప్రతి ఒక్క సినిమాలో ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ, లేదంటే బావ బామ్మర్ది, అల్లుడు మామ, వీరి దగ్గర నుంచి ఎక్కువగా కామెడీ అయితే వస్తుంటుంది చాలా సినిమాల్లో. కానీ ఈ మూవీలో మాత్రం ఫాదర్ అండ్ సన్, వీరి దగ్గర నుంచి వచ్చే కామెడీ భయ్య ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ కామెడీ డైలాగ్స్ వేస్తూనే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లారు మూవీ. వీళ్ళిద్దరే కాకుండా లవ్ స్టోరీ కూడా చాలా ఫన్నీగా అయితే ఉంది. మొదటిలో చూసుకుంటే డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటానైతే అంటాడు. ఇదేంది డైరెక్ట్గా లవ్ స్టోరీ లేకుండా పెళ్లి చేసుకుంటానాడు అని అనుకున్న సమయంలోనే వీరి మధ్యలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అయితే కామెడీ ఉంటుంది. ఆ కామెడీ సీన్స్ కూడా మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇంద్రజ గారు కూడా మంచి క్యారెక్టర్ అయితే నటించారు. తన ఎమోషనల్ సీన్ ఒక 2 అయితే ఉంటాయి. అది చాలా వర్కౌట్ అయితే అయ్యింది. క్లైమాక్స్లో చూసుకుంటే ఇంద్రజ గారు ఒక స్టెప్స్ అయితే వేస్తారు. అది కూడా మీకైతే నచ్చుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇలా ఉంటే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. తండ్రి కొడుకులు ఏదో ఒక దాంట్లో ఇరుకుతూ ఉంటారు. మరలా వాళ్ళు బయటపడడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా ఫన్నీగా అయితే అనిపించింది. అల్లు అర్జున్ గారిని రిఫరెన్స్గా తీసుకొని ఈ స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ సాంగ్లో అల్లు అర్జున్ గారు వేసిన గెటప్స్ నుండి కొన్ని స్టైల్ అయితే హీరో అయిన అంకిత్ అయితే వేస్తూ ఉంటాడు. అది కూడా మీకు ఫన్నీగా అయితే అనిపించింది. సాంగ్స్ అయితే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవి అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కానీ ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక సీన్ ఉంటుంది. రావు రమేష్ గారికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అతనికి ఒక సాంగ్ అయితే వస్తుంటుంది. ఆ సమయంలో స్లో మోషన్లో అయితే నడుచుకుంటూ వస్తుంటాడు భయ్య. అది హీరోకి పడినంత ఎలివేషన్స్ అయితే పడ్డాయి. అది మీరు పిచ్చిగా అయితే నవ్వుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ సినిమాలో చాలా మూవీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. అది మీకు ఎక్కడ రొటీన్గా అయితే అనిపించదు, కొత్తగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మంచి కామెడీ మూవీ చూడాలి అని అనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. కామెడీ మూవీ కాబట్టి ఫైట్స్ కూడా అంతగైతే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా వర్కౌట్ అయితే అయ్యింది. కామెడీ పరంగా చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే మాత్రం ఒకసారి ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే హీరోయిన్ దగ్గర నుంచి 1-2 ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఇది ఒక్కటి పక్కకు పెట్టేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.